అక్రమ రవాణా వ్యవహారంపై తెలంగాణ సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని ఇసుక రీచ్లను జిల్లా కలెక్టర్లు ఎస్పీలను ఆదేశించారు. ఇక ఓవర్లోడ్ అక్రమ రవాణాపై విజిలెన్స్ దాడులు చేయాలని చెప్పారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. ఇసుక అక్రమ రవాణా వ్యవహారంలో సీఎం రేవంత్ వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నర్సింగ్రావు అందిస్తారు. నర్సింగ్రావు. లక్ష్మీదుర్గ, ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఇసుక రవాణాకు సంబంధించినటువంటి దానిపైన అధికారులతో ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. వాస్తవానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇందిరమ్మ ఇండ్లకి ఈ ఇసుకను ఉచితంగా సరఫరా చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో మన 2 రోజుల క్రితమే సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించి కలెక్టర్లు అదేవిధంగా సంబంధిత అధికారులంతా కూడా ఇసుక తరలింపు విషయంలో రీచ్ల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేశారు. అయినప్పటికీ కూడా ఇంకా ఈ అడ్డగోలుగా అక్రమ రవాణా చేస్తున్నారని చెప్పి, ఓవర్లోడ్లు చేస్తున్నారని చెప్పి, అనుమతి లేకుండా రవాణా చేస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున ప్రభుత్వం దృష్టికి వచ్చింది. సో ఈ నేపథ్యంలో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో కూడా దీనిపైన ఒక వార్త కూడా వచ్చింది. వాస్తవానికి ఇసుక చాలా మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే, తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఇటు పెద్దపల్లి జిల్లాలో కావచ్చు, ములుగు జిల్లాలో కావచ్చు, భూపాలపల్లి జిల్లాలో, అదేవిధంగా ఖమ్మం జిల్లాలో ఈ ఇసుక రీచులు ఉన్నాయి. సో ఈ ఇసుక రీచుల నుంచి అక్రమంగా ఇసుక రవాణా జరుగుతుంది అని చెప్పి విస్తృతమైనటువంటి ప్రచారం జరిగింది. ఈరోజు పత్రికలో కూడా ఇందుకు సంబంధించినటువంటి విషయంపైనే ప్రముఖమైనటువంటి వార్త ప్రచురితమైంది. అందులో ప్రధానంగా ఈ ఇసుక తరలించాలంటే, ఇసుక రీచుల నుంచి బయటికి ఇసుకను తరలించాలంటే ముందుగా ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. బుకింగ్ చేసుకుని అందుకు సంబంధించినటువంటి పేమెంట్ చేసి ఆర్డర్ను తీసుకోవాల్సి ఉంటుంది, బుకింగ్ ఆర్డర్ను తీసుకోవాల్సి ఉంటుంది. ఆ బుకింగ్ ఆర్డర్ తీసుకొని ఇసుక రీచ్కి వెళ్తే ఇసుక రీచ్ దగ్గర వారు లోడింగ్ చేస్తారు. ఈ లోడింగ్ కాంట్రాక్టర్లు మళ్ళీ వేరే ఉంటారు. అయితే ఈ లోడింగ్ కాంట్రాక్టర్లు పెద్ద ఎత్తున ఇక్కడ చక్రం తిప్పుతా ఉన్నారు. వాస్తవానికి ఒక 30-40కి సంబంధించినటువంటి లారీలకు సంబంధించినటువంటి ఆర్డర్లు వస్తే, లోడింగ్ ఆర్డర్లు వస్తే అంతకు మించినటువంటి లారీలని అక్రమంగా లోడ్ చేసి అక్కడి నుంచి తరలిస్తూ ఉన్నారు. హైదరాబాద్కు వచ్చేంత వరకు కూడా ఎవరు ఎక్కడ ఆపకుండా వారు పెద్ద ఎత్తున మేనేజ్ చేస్తున్నారనేటువంటిది ఈ వార్త సారాంశము. అదేవిధంగా ప్రభుత్వం దృష్టికి కూడా ఇదే విషయం వచ్చింది. దీనిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సీరియస్గా రియాక్ట్ అయ్యారు. దాదాపుగా ఇప్పుడు 30 లారీలను లోడ్ చేయాలంటే దాదాపుగా 1100 క్యూబిక్ మీటర్ల ఇసుకని అక్కడ లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఇసుక కాంట్రాక్టర్లు ఏం చేస్తున్నారంటే అక్కడ ఇసుక రీచుల్లో 33 లారీలకు సంబంధించినటువంటి ఆర్డర్లు, బుకింగ్ ఆర్డర్లు ఉంటే దాదాపుగా 100 లారీల వరకు కూడా వాళ్ళు నింపేస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. అంటే 30 పోతే మరొక 70 లారీలని అక్రమంగా లోడ్ చేసి హైదరాబాద్కి తరలిస్తూ ఉన్నారు. అక్కడ ఈ క్రమంలో విజిలెన్స్ అధికారులు దాడులు చేయకుండా, ఎవరు ఆర్టీఐ అధికారులు కూడా దాడులు చేయకుండా వీరంతా కూడా మేనేజ్ చేస్తూ ఉన్నారు. ఒక లారీకి 50,000 రూపాయలని అక్రమంగా సంపాదిస్తూ ఉన్నారు, అక్రమంగా లోడులు చేసి పంపిస్తున్నారు అనేటువంటిది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇదే ఇప్పుడు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఘటన పైన చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. జిల్లా కలెక్టర్లకు, ఎస్పీలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడికక్కడ ఇసుక రీచుల్ని సందర్శించాలి, అక్రమార్కుల పైన ఉక్కు పాదం మోపాలి, ఇసుక అక్రమంగా బయటికి తరలకుండా ఆపాలి అని చెప్పి ఈరోజు కీలకమైనటువంటి ఆదేశాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేశారు. రైట్, థ్యాంక్ యూ నర్సింగ్రావు.